అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే రైస్ ఫ్లోర్ చిప్స్ని చూద్దాం. ఈ చిప్స్ని మనం చాలా క్విక్గా 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు వాటర్ని మరగబెట్టుకుంటున్నాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేశాను. దీంతో పాటుగానే 1 టీ స్పూన్ జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, టేస్ట్కు సరిపడా సాల్టు, కరివేపాకును కూడా కొద్దిగా వేస్తున్నాను. కరివేపాకుని ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందాక 1 కప్పు వాటర్ని తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అట్లకాడతో ఇలా మెదుపుకుంటూ కలుపుకుంటే ఉండనేది అస్సలు కట్టదన్నమాట. పిండి అంతా కూడా ఇలా కలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల పాటు అలాగే మూత పెట్టి ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత మరొక్కసారి ఇలా అట్లకాడుతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పిండిని చేత్తో కనుక మరొకసారి కలిపారంటే పిండంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కాకుండా కొద్ది కొద్దిగా గిన్నెలోకి తీసుకుని మనం చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మిగిలిన పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పిండిని ఇలా బాగా గట్టిగా నలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చిన్న చిన్న బాల్స్గా తీసుకుని పలుచటి కవర్ మీద పెట్టుకుని ఒత్తుకోవాలి. నేను ఇక్కడ అడుగు భాగం ఫ్లాట్గా ఉన్న ఒక గ్లాసును తీసుకుని ఈ చిప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను చిప్స్ని రౌండ్గా చేస్తున్నాను, కానీ మీరు కావాలనుకుంటే ఇదే పిండిని చపాతీలాగా చేసి డైమండ్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్ ఇంకేదైనా సరే అలా కట్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్లాస్ అయినా గిన్నె అయినా సరే అడుగు భాగం అలా ఫ్లాట్గా ఉంటే చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ చిప్స్ని ఇలా గ్లాస్తో చేయడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న చిప్స్ అన్నీ కూడా ఓ ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ అన్నీ కూడా ఇలా ఒకే సైజులో చేసుకుంటేనే చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని కాగిన తరువాత ఇలా ఒక్కొక్క చిప్స్ని వదులుకుంటూ వేయించుకోవాలి. అన్ని చిప్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆగి తరువాత మాత్రమే గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో చిప్స్ అన్నీ కూడా కదిలిస్తూ నూనెలోకి ముంచుతూ ఉంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇంకా వేగిపోయిన ఈ చిప్స్ని తీసి వేరొక బౌల్లోకి పెట్టుకుంటున్నాను. ఇలాగే అన్ని చిప్స్ని చిన్న చిన్న బ్యాచెస్గా వేసి వేయించుకోవాలి. రెడీ అయిపోయిన ఈ చిప్స్ని పూర్తిగా చల్లారబెట్టుకుని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టారంటే 15 రోజుల వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.